హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయండి. వీళ్ళిద్దరూ ఏంటంటే స్కూల్ ఉన్నా, లేకపోయినా ఎప్పుడు గూడా ఒకటే టైంకి నిద్ర లేవటం అలవాటనమాట. 6, 6:30 అయ్యేసరికి నిద్ర లేస్తారండి. స్కూల్ ఉన్నా, లేకపోయినా గూడా. స్కూల్ లేదు కదా అని లేజీగా పడుకోరు. ఇంక మార్నింగ్ టైమ్‌లో హడావిడి లేదు కదండీ! ఫ్రీగా ఉంటున్నారు కదా! ఇంక వాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఫోన్‌లో కిడ్స్‌కి సంబంధించిన యోగాసనాలు అవన్నీ పెడుతున్నాననమాట. చక్కగా అవి చూసి ఒక 15, 20 మినిట్స్ అట్లా యోగాసనాలు అవన్నీ కూడా చేసుకుంటున్నారనమాట. వీళ్ళకి స్కూల్‌లో కూడా అలవాటండి. స్కూల్‌లో ఫస్ట్ పీరియడ్‌లో ఇవి నేర్పిస్తారనమాట. మెడిటేషన్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అందుకని వాళ్ళు ఏ ఆసనాలైనా సరే చాలా ఈజీగా వేస్తారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందనమాట. ఇంకిప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఒక 15 డేస్ హాలిడేస్ అండి. మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి వీళ్ళకి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది కదండీ! ఫోర్త్ క్లాస్ సిలబస్ అనేది ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేస్తారనమాట. ఈలోపు పేరెంట్స్ మీటింగ్ అవి ఉంటుంది. పిల్లలకి ఏమేమి తీసుకోవాలి, ఫోర్త్ క్లాస్‌లో ఏం బుక్స్ తీసుకోవాలి, సో, యూనిఫార్మ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ రాస్తారు. తీసుకోవాలి అవన్నీ కూడా. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇడ్లీ ఎప్పుడు కూడా నేను ప్లెయిన్‌గా వేయనండి. అంటే వైట్ ఇడ్లీ అయితే వేయను. అందులో ఏదో ఒక వెజిటబుల్ అయితే మిక్స్ చేస్తాను. ఎక్కువగా బీట్రూట్ కలుపుతూ ఉంటాననమాట. ఎందుకంటే బీట్రూటు పిల్లలు కర్రీగా ప్రిపేర్ చేసిన అది జ్యూస్ ఇచ్చినా, ఎట్లా ఇచ్చినా సరే బీట్రూట్ తినరు. అందుకని ఇడ్లీలు వేస్తున్నప్పుడు, దోసలు వేస్తున్నప్పుడు, గుంత పొంగనాలు లాంటివి వేస్తున్నప్పుడు ఆ బీట్రూట్ తురిమి మిక్స్ చేసేస్తూ ఉంటాననమాట. బీట్రూట్ అలాగే క్యారెట్ కూడా. అలాగే ఫ్రిడ్జ్‌లో ఏమైనా ఆకుకూరలున్నా కూడా అవి సన్నగా కట్ చేసేసి ఇందులో వేసేస్తూ ఉంటాననమాట. మా పిల్లలకి ఇడ్లీ, దోస అంటే చాలా ఇష్టమండి. వాటిల్లో నేను ఏం మిక్స్ చేసి పెట్టినా సరే, ఏ వెజిటబుల్ మిక్స్ చేసి పెట్టినా సరే చాలా ఇష్టంగా తింటారు. అందులోకి కంపల్సరీ పల్లీ చట్నీ గానీ, టమాటో చట్నీ ఇట్లా ప్రిపేర్ చేస్తే చట్నీ టేస్టీగా ఉంటే ఇంక ఇడ్లీలో నేను ఏ వెజిటబుల్ మిక్స్ చేసినా సరే తింటారనమాట. సో, దోసలో అయినా సరే దోసలు కూడా ఎక్కువగా ప్లెయిన్‌గా వేయనండి. వాటిల్లో కూడా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇట్లా మిక్స్ చేసేస్తూ ఉంటాననమాట. ఇడ్లీ దోస వాళ్ళకిష్టం గాబట్టి, అందులో ఇంక నేను ఏం మిక్స్ చేసినా కూడా మాట్లాడకుండా ఇష్టంగా తినేస్తారు. ఇంక నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి 10 డేస్ దాటేసినట్టు ఉంది కదండీ! లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు లక్ష్మి గారు? లాంగ్ వీడియోస్ పెట్టండి మేము చూస్తాము అని కామెంట్ చేస్తున్నారు. రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు కదండీ! సో, వాళ్ళు ప్రతిరోజు షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను గదా! షార్ట్ వీడియో కింద ప్రతిరోజు కామెంట్స్ పెడుతున్నారనమాట. లాంగ్ వీడియోస్ పెట్టండి లక్ష్మి గారు అని. లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి పెద్దగా కారణాలేమీ లేవు కానీ, నేను యూపీలో పెట్టే ఈ లాంగ్ వీడియోస్ ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్‌గా చూడరండి. ఇంక రోజు నేను నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను కదా! మీకేమన్నా బోర్ కొడుతుందేమో, బోర్ అనిపిస్తుందేమో అని నేను లాంగ్ వీడియోస్ ఆపేసానండి. ఇంక ప్రతిరోజు 2, 3 షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. చేసుకునే పనులు షూట్ చేసి, వాటిని ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి, మీ దాకా తీసుకురావడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్ ఉంటుంది. చాలా స్ట్రెస్ ఉంటుంది. కష్టం గూడా ఉంటుందండి. అంత కష్టపడి చేసిన వీడియోసు సరిగ్గా చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు అంటే, ఆ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుందనమాట. ఏదైనా సరే మనం చేసిన పనికి ఎంతో కొంత ఫలితం ఉంటేనే ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ! నాకేమనిపిస్తుందంటే, నేను ప్రతిరోజు డైలీ రొటీన్ చూపిస్తున్నాను గదా! మీకేమన్నా బోర్ అనిపిస్తుందేమో, అందుకే చూడట్లేదేమో అని అనిపిస్తుంది. అందుకని కొన్ని రోజులు లాంగ్ వీడియోస్ స్టాప్ చేసి, షార్ట్ వీడియోస్ పెడదాం అని అనుకుంటున్నాను. రోజుకొక 2, 3 షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. షార్ట్ వీడియోస్ ద్వారా ఏంటంటే, నాకు సబ్‌స్క్రైబర్స్ మంచిగా పెరుగుతున్నారు. అలాగే షార్ట్ వీడియోస్ తీయడం కొంచెం ఈజీ అండి. లాంగ్ వీడియోస్ కంటే గూడా. నాకు షార్ట్ వీడియోస్ చాలా ఈజీగా ఒక రోజుకి 2, 3 వీడియోస్ అయితే షూట్ చేసేసుకుంటాను. అదే లాంగ్ వీడియో షూట్ చేయాలి అంటే నాకు ఒక హాఫ్ డే పట్టేస్తుంది. ఒక హాఫ్ డే ఎడిటింగ్ పడుతుంది. అలా అనమాట. ఇంకా కొన్ని రోజులు షార్ట్ వీడియోస్ పెడదాం. అందులోనూ పిల్లలకి ఎగ్జామ్స్ ఒకటి జరిగాయి కదండీ! ఇంకా ఆ టైంలో కూడా నాకు పెద్దగా టైం దొరకలేదనమాట వీడియోస్ అవి షూట్ చేయడానికి. సో, అందుకనే ఇంకా లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఎక్కువగా షార్ట్ వీడియోసే షూట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోసే పెడుతున్నాననమాట. ఇంకా మన ఆంధ్రాలో సమ్మర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదండీ! అంటే ఉడుకు, ఉక్కపోత ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి గదా! ఇక్కడైతే ఉడుకు, ఉక్కపోత ఏమి స్టార్ట్ అవ్వలేదు కానీ మార్నింగ్ టైమ్‌లోనే చక్కగా ఎండొస్తుందండి.
ఇంకా మా బాల్కనీ డోర్ అయితే మార్నింగ్ టైమ్‌లోనే తీసి ఉంచుతున్నాను. ఈ బాల్కనీ డోర్ ఇంకా సమ్మర్‌లో 24 అవర్స్ తీసే ఉంటుంది. వింటర్‌లో అయితే అస్సలు తీయను గానీ, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి తీసే ఉంటుంది. మా తులసి కుండీలో బంతి మొక్కలొచ్చాయండి. ప్రీవియస్ లాంగ్ వీడియోస్‌లో చూపించాను. ఇప్పుడు చక్కగా పువ్వులు పూస్తున్నాయన్నమాట. ఇంకా తులసమ్మకి మనం సెపరేట్‌గా పువ్వులు పెట్టనవసరం లేదు. తులసి కోటలోనే తులసమ్మకే చక్కగా అలంకరించినట్టు ఉన్నాయండి. చాలా మంచిగా వచ్చాయన్నమాట. నేను కార్తీక మాసంలో ఎక్కువగా తులసి మొక్క పూజ చేస్తూ ఉండేదాన్ని గదా! ఎక్కువగా బంతి పువ్వులవి పెట్టి పూజ చేసేదాన్ని గదా! ఇంకా ఆ బంతి పువ్వులు అలా ఎండిపోయి అక్కడే చక్కగా మొక్కలొచ్చేసి ఇప్పుడైతే పువ్వులొచ్చాయన్నమాట. ఇంకిప్పుడైతే ఒక 5 మినిట్స్ కూడా ఎండలో కూర్చోలేకపోతున్నామండి. వింటర్‌లో అయితే కొంతసేపు ఎండొస్తే బావున్ను, మార్నింగ్ టైమ్‌లో ఎండొస్తే బావున్ను, కొంతసేపు కూర్చుందాం ఎండలో అన్నట్టుండేది. ఇప్పుడొక 5 మినిట్స్ కూడా ఎండలో కూర్చోలేకపోతున్నామండి. మార్నింగ్ టైమ్‌లోనే చాలా ఎండయితే వస్తుంది. ఇంకిక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇడ్లీ ప్లేట్‌లో ఇది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్న మల్టీపర్పస్ ఇడ్లీ పాట్ కదండీ! అందులో ఆవిరి కుడుము వేసుకోవడానికి ఒక 2 ప్లేట్స్ ఉన్నాయన్నమాట. మా పిల్లలకి చక్కగా ఈ విధంగా ఆవిరి కుడుము వేసి పెడుతుంటే ఎంత ఇష్టంగా తింటున్నారో అండి. సో, అదేదో కేక్ లాగా ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళు. ఇడ్లీ వేసిన ప్రతిసారి ఈ ప్లేట్‌లోనే వేయమంటున్నారు. చక్కగా వస్తుందండి అసలు ప్లేట్‌కి అంటుకోకుండా. సో, వాళ్ళ కోసమయితే ఆవిరి కుడుమయితే వేశాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఈరోజు లంచ్ ప్రిపరేషన్ ఏం పెద్దగా లేదండి. ఎందుకంటే ముందు రోజు నైటు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాననమాట. కొంచెం ఉంది పిల్లలకి. ఇంకా అర్జున్ అయితే నాకు కర్డ్ రైస్ తాలింపు వేసిచ్చేయి, నాకు కర్రీస్ ఏమి వద్దు. రాత్రి బిర్యానీ తిన్నాను కదా! నాకు కొంచెం హెవీగా ఉంది అన్నారు. సో, అందుకని కర్డ్ రైస్ తాలింపు వేసేసానండి. అర్జున్‌కి, నాకు అదే అనమాట. సో, పిల్లలకైతే బిర్యానీ ఉంది. సో, అందుకని ఇంకా కుకింగ్ అయితే ఏం లేదు. వంట ప్రోగ్రామ్ అయితే ఇప్పుడేం లేదనమాట. ఫ్రీగా ఉన్నాను. అందుకని పిల్లల కోసం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ! సమ్మర్‌లో నేను పిల్లలకి ఎక్కువగా వారానికి ఒక 2, 3 సార్లయినా సరే నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. ఇంకా వాళ్ళ కోసం సున్నిపిండి అయితే తయారు చేస్తున్నాననమాట. నేను వీడియో తీద్దామని అనుకోలేదండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ప్లేట్‌లో వేసేసాననమాట. వేసిన తర్వాత అనిపించింది. సో, మీకు కూడా చూపిందామని అనిపించింది. నేనిక్కడ ఆహ్, ఒక కప్పు పెసలు తీసుకున్నానండి. పెసలు ఎక్కువ క్వాంటిటీలో ఉండాలనమాట. కొంచెం అంటే ఒక పావు కప్పు అట్లా పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు బియ్యం, ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. సో, ఎర్ర కందిపప్పు, పెసలు ఇవి 2 కూడా మన స్కిన్‌కి చాలా మంచిది. మన స్కిన్‌కే కాదండి, పిల్లల స్కిన్‌కి కూడా చాలా మంచిదనమాట. స్కిన్ కాంప్లెక్షన్ పెంచడానికి, డెడ్ స్కిన్‌ని చేయడానికి, స్కిన్ పైనున్న చిన్న చిన్న హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే కొంతమందికి శనగపిండి పడదు కదండీ! సో, అటువంటి వారు ఇందులో శనగపప్పు స్కిప్ చేయండి. పెసలు, ఎర్రకందిపప్పు, కొంచెం బియ్యం ఎక్కువొద్దు. ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక ఒక కొన్ని ఓట్స్ కూడా వేసుకోండి. సో, ఓట్స్ కూడా స్కిన్‌కి మంచిది. ఓట్స్ వల్ల ఏంటంటే మంచిగా జిగురొచ్చి స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా తొలగిపోతుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఓట్స్ అవైలబుల్ లేవండి. సో, అందుకనే వేయలేదనమాట. ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎండలో పెట్టుకోండి. ఎండ లేదు అని అనుకుంటే గనక కొంచెం లైట్‌గా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసుకున్నా, ఎండలో పెట్టుకున్నా ఏమవుతుందంటే, మనం ఎక్కువ క్వాంటిటీలో పిండి తయారు చేసుకుంటే గనక అది నిలవ ఉంటుందండి. పురుగు పట్టకుండా ఎక్కువ నిలవ ఉంటుందనమాట. సో, అందుకని మనం కొంచెం ఎండలో పెట్టుకోవడమో, లేదంటే కొంచెం వేడి చూపి తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే బావుంటుందనమాట. సో, పిండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా సన్నని జల్లెడలో వేసి పిండిలాగా జల్లించేసుకోండి. లేదంటే బాగా చిన్న పిల్లలకి పెడతాము అని అనుకుంటే గనక, ఒక పల్చటి క్లాతులు వేసేసి జల్లించుకుంటే గనక మెత్తటి పిండనేది సెపరేట్ అవుతుందండి. చిన్న పిల్లలకైతే గనక మనం మెత్తటి పిండి పెడితే మంచిది. ఇక సాహితీ, సాత్విక్ కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఇంక నేను జల్లెడలో అయితే జల్లించేసాను. కొంచెం మురుంగా ఉన్నా పర్వాలేదు. సో, ఈ విధంగా జల్లించేసి ఈ విధంగా మనం గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక ఒక 3, 4 మంత్స్ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా కొంచెం కొంచెం క్వాంటిటీనే ప్రిపేర్ చేసుకుంటానండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా ఆహ్, ప్రిపేర్ చేసుకుంటాననమాట. ఒకేసారి డబ్బాలు డబ్బాలు మిల్లు పట్టించడం అలా ఏం చేయను. ఇంట్లోనే మిక్సీలోనే పెట్టుకుంటాను ఫ్రెష్‌గా. ఇది నాకు ఒక 1 మంత్ అట్లా వస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా మిక్సీ పడతాననమాట. పిల్లలు యూజ్ చేస్తారు. మధ్య మధ్యలో నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి 1 మంత్ లోపే ఖాళీ అవుతుంది.
ఇంకా పిల్లలకైతే ఏ విధంగా యూజ్ చేయాలి అని చూపిస్తున్నానండి. ఆడపిల్లలకైతే గనక ఇందులో మీరు కొంచెం పసుపు కూడా వేయొచ్చు. మగ పిల్లలకైతే మనం పసుపు అప్లై చేయం కదా! ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కలిపానండి. ఇందులో నేను పాల మీగడ, పాలు 2 వేసి కలుపుతాననమాట. పాల మీగడ వేసి కలుపుతాను. అది కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు వేసి కలుపుతాననమాట. పిల్లలకైతే మనం చక్కగా ఈ విధంగా అందులోనే పాల మీగడ వేసి కలిపేసామనుకోండి, ఇంకా వాళ్ళకి సెపరేట్‌గా ఆహ్, ఆయిల్ అప్లై చేయవలసిన అవసరం ఉండదు. అండ్ బాడీ మొత్తం అప్లై చేసేసి పిల్లలకి మీరు బాడీ మొత్తం అప్లై చేసేసరికి అది కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కదా! అప్పుడు మెల్లగా రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకుంటే మన స్కిన్ పైనున్న డెడ్ స్కిన్, అన్‌వాంటెడ్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ చాలా చాలా బ్రైట్‌గా తయారవుతుందండి. మనం దీన్ని ఫేస్ ప్యాక్‌లా కూడా పెట్టుకోవచ్చనమాట. మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, కొంచెం పెరుగు వేసి అందులో పెరుగు, కొంచెం పసుపు వేసి ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని కొంచెం డ్రై అవుతూ ఉన్నప్పుడు చక్కగా మెల్లగా రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకోండి. మీది డ్రై స్కిన్ అయితే గనక ఈ బాత్ పౌడర్‌లో కొంచెం పాల మీగడ కానీ, పాలు గానీ మిక్స్ చేసి పెట్టుకుంటే గనక స్కిన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మంచి బ్రైట్‌గా కూడా తయారవుతుందనమాట. రెగ్యులర్‌గా పెట్టుకుంటే మన ఫేస్ పైనున్న అన్‌వాంటెడ్ హెయిరు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవుతుందండి. స్కిన్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో, పిల్లలిద్దరికీ కూడా నలుగు పెట్టి స్నానం చేయించాను ఈరోజు. ఇంకా సమ్మర్‌లో వారానికి 2, 3 సార్లయినా సరే నలుగు పెట్టి స్నానం చేయిస్తానండి. ఇంకా సమ్మర్‌లో అంటే ఎక్కువగా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువ బయటికెళ్ళి ఆటలాడడం, లేదంటే ఆహ్, ఎండకి స్కిన్ కాంప్లెక్షన్ తగ్గిపోవడం పిల్లలకి, ఎక్కువగా చెమట పట్టేసి, ఇలా ర్యాషెస్ రావడం ఇలా ఉంటుంది కదండీ! అందుకని సమ్మర్‌లో మీరు ఎక్కువగా పిల్లలకి నలుగు పిండితో స్నానం చేయిస్తే గనక, సో, స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. సో, ఇంట్లోనే అంటే మనకి బయట కూడా బాత్ పౌడర్స్ దొరుకుతాయి గానీ, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే గనక అండ్ పిల్లల స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. నేను ఎక్కువగా ఇంకా సమ్మర్‌లో పిల్లలకి ఈ విధంగా ఈ బాత్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటాననమాట. ఇంకిది ఈవినింగ్ టైంలో అనమాట. ఆఫ్టర్‌నూన్ భోజనాలు పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరిని కొంతసేపు పడుకోబెట్టానండి. ఈవినింగ్ 5:00 అవుతుంది. పిల్లలిద్దరికీ ఇప్పుడు ఏదైనా చేసి పెట్టాలి కదా! స్నాక్. అందుకని ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండీ! అందులోనే కొంచెం ఆనియన్స్ ఇవన్నీ, జీలకర్ర ఇవన్నీ వేసి గుంత పొంగనాల్లాగా వేస్తున్నాను. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఎక్కువగా దోస పిండి, ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువగానే రుబ్బి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్ టైమ్‌లో కంపల్సరీ ఏదో ఒకటి అడుగుతారు కదండీ! ఇంకా చాక్లెట్సు, బిస్కెట్సు లేదంటే కేకులు బయట దొరికే ఫుడ్ ఐటెమ్స్ కంటే కూడా నాకు ఈ విధంగా ఆహ్, ఇడ్లీ పిండి ఉంటే గనక ఇడ్లీ పిండి అట్లు గాని, లేదంటే గుంత పొంగనాలు, దోసెలు, దోస పిండితో కూడా మనం గుంత పొంగనాలు వేసుకోవచ్చు. అలా చేసి పెట్టడం అలవాటనమాట. బయట ఫుడ్ ఎక్కువగా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పిల్లలకి పెట్టనండి నేను. ఇంట్లోనే లేదంటే శనగలు ఉంటే గనక శనగలు నానబెట్టి పెట్టడం, లేదంటే మొక్కజొన్న ఇట్లా ఇవే పెడుతూ ఉంటాననమాట. ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసి పెడతాను గానీ, బయట ఫుడ్ చాలా తక్కువ పెడతాను. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఇవన్నీ కూడా స్టోర్ పెట్టుకుంటాననమాట. ఇంకా ఇంటి దగ్గరుంటే ఏమైనా పెట్టమ్మా, ఏమైనా పెట్టమ్మా అని అస్తమానం అడుగుతూనే ఉంటారు కదండీ పిల్లలు. నేను చక్కగా ఈ దోస బ్యాటర్ గానీ, ఇడ్లీ బ్యాటర్ గానీ ఫ్రిడ్జ్‌లో ఉంటే వెంటనే వాళ్ళకి దోస కావాలంటే దోస, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, లేదంటే ఇడ్లీ పిండి అట్లు ఇట్లా వేసి ఇవ్వచ్చు కదా! సో, అందుకని ఎక్కువగా పిల్లలు ఇంట్లో ఉంటే గనక దోస పిండి, ఇడ్లీ పిండి ఎక్కువగా రుబ్బి పెట్టుకుంటాననమాట. ఇంకా వాళ్ళు నిద్ర లేచి టీవీ దగ్గర కూర్చున్నారండి. నేనైతే ఇక్కడ గుంత పొంగనాలైతే వేస్తున్నాను. ఇంకా మన రెగ్యులర్ వ్యూవర్స్ చాలామంది షార్ట్ వీడియోస్ కింద కామెంట్ పెడుతున్నారనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా లక్ష్మి? ఆంధ్ర ఎప్పుడొస్తున్నారు అని అడుగుతున్నారు. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి గానీ, ఇంకొక 15 డేస్‌లో మళ్ళీ స్కూలు రీఓపెన్ అవుతుంది కదండీ! అదే ఆలోచిస్తున్నాననమాట. రావాలా? వద్దా? అని. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ 10 డేస్‌లో నేను తిరిగి రావాలి. అర్జున్ అయితే రారండి. పిల్లల్ని తీసుకొని నేనే రావాలి. 10 డేస్‌కి మళ్ళీ ఎందుకు అని అనిపిస్తుందనమాట. పిల్లలు కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా నేను బర్త్‌డే టైంకి ఆంధ్ర వచ్చేస్తూ ఉంటానండి. అక్కడ అందరితో అంటే అన్నయ్య వాళ్ళతో, అమ్మ వాళ్ళతో, ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళందరూ ఉంటారు కదా! ఆళ్ళందరితో కలిసి పిల్లల బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేయడం అలవాటు. ఇంకా ఎవ్రీ ఇయర్ పిల్లల్ని తీసుకొని ఇంకా ఈ టైంకి నేను బర్త్‌డే టైంకి ఆంధ్ర వచ్చేస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఈసారి బర్త్‌డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటామమ్మా. డ్యాడీ కూడా ఉండాలి మా బర్త్‌డేకి. డ్యాడీ ఉండట్లేదు ఎవ్రీ బర్త్‌డేకి. ఈసారి డ్యాడీతో సెలబ్రేట్ చేసుకుంటాం అని అంటున్నారనమాట. నేనైతే వెళ్దామనే అన్నాను. పిల్లలు మాత్రం ఒప్పుకోవట్లేదండి. ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటామమ్మా. ఇక్కడెప్పుడు చేసుకోలేదు కదా! అంటున్నారు. ఒకసారి ఇక్కడ సెలబ్రేట్ చేశానండి. అప్పుడేంటంటే కాశీ వెళ్ళామనమాట వీళ్ళ బర్త్‌డే ముందు. కాశీ నుంచి వచ్చిన రోజునే వీళ్ళ బర్త్‌డే. ఇంక వాళ్ళకి కొత్త బట్టలు తీయడానికి కూడా లేదనమాట. చాలా సింపుల్‌గా అప్పుడు సెలబ్రేట్ చేశాం గానీ, ఇంక అప్పటి నుంచి ఎప్పుడు
ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు. ఇంకా పిల్లలైతే వద్దమ్మా! ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అని అంటున్నారు. నాకైతే ఆంధ్ర రావాలనే ఉంది గానీ, ఇంకా పిల్లల ఇష్టాన్ని కూడా చూడాలి కదండీ! ఇంక వాళ్ళ డ్యాడీతో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటున్నారు. అందుకని ఇంక ఈసారి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆంధ్ర రావట్లేదు. మళ్ళీ ఇంకొక 15 డేస్‌లో స్కూల్ రీఓపెన్ అయిపోతుంది కదండీ! అంటే ఏప్రిల్ 1 నుంచి స్కూల్ ఉంటుంది. మళ్ళీ మే మంత్ ఎండింగ్‌కి వీళ్ళకి హాలిడేస్ ఇస్తారు. మంత్ ఎండింగ్‌కి కూడా కాదులెండి. 16, 17 మే 16, 17 ఆ టైంకి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. జూన్ మొత్తం హాలిడేస్ అండి. మళ్ళీ జూలై 1 నుంచి స్కూల్ ఉంటుంది. ఇంకా మే మంత్ ఎండింగ్‌కొస్తే గనక జూన్ మొత్తం ఆంధ్రాలోనే ఉండొచ్చు కదా! మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 10 డేస్‌కి ఏం తిరిగొస్తాంలే అని అనిపిస్తుంది. ఆంధ్ర వస్తే మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టమండి. వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధొచ్చేస్తా ఉంటదనమాట. అందులోని ఈ విధంగా 1 వీకు, 10 డేసే అంటే అసలు అక్కడ ఉన్నట్టే అనిపించదు. అదే ఆలోచిస్తున్నాననమాట. అందుకనే ఇంక ఈ 15 డేస్ హాలిడేస్ ఇక్కడే ఉందాం అని అనుకుంటున్నామండి. సో, మే నెలలో అప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో వద్దాం అని అనుకుంటున్నాము. సో, ప్రెజెంట్ అయితే ఆంధ్ర రావట్లేదు. నేనైతే ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నానండి. నాకైతే ఆంధ్ర రావాలనే ఉంది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయన్నమాట. ఆంధ్ర వెళ్తే గనక ఒకసారి డాక్టర్‌కి చూపించుకోవాలి. అలాగే పిల్లల్ని ఇప్పుడు స్కూల్‌లో జాయిన్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఈ 1 ఇయరు మేము ఇక్కడ ఉండమేమో, మళ్ళీ ట్రాన్స్‌ఫర్ ఉంటుంది ఒక 3, 4 మంత్స్‌లో అని అంటున్నారు. మరి పిల్లల్ని జాయిన్ చేయాలా? లేదా? ఇలా చాలా ఆలోచనలైతే ఉన్నాయండి మైండ్‌లో. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అంతా కూడా సెట్ అయిన తర్వాత అసలు పిల్లల్ని జాయిన్ చేస్తున్నామా? లేదా? సో, ఆంధ్ర వెళ్తున్నానా? లేదా? అనేది ఇంకా అప్పుడే అయితే చెప్పలేను. ఏమో 1 వీక్‌లో మా డెసిషన్ చేంజ్ అయ్యి ఆంధ్ర వచ్చినా రావచ్చండి. ఏం తెలియట్లేదనమాట ప్రస్తుతానికి. రకరకాల ఆలోచనలతో ఉన్నాను నేనైతే. చూడాలి. అదనమాట. ప్రెజెంట్ అయితే ఆంధ్ర రావట్లేదులెండి. సో, ఇక్కడే ఉన్నాం. బర్త్‌డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటామని పిల్లలంటున్నారు గదా! సో, అందుకని ఇక్కడే సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళ కోరిక కూడా నెరవేర్చాలి కదండీ! సో, వాళ్ళ డ్యాడీతో సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, అదే చేద్దామని అనుకుంటున్నాను. సో, బర్త్‌డే అయితే మాక్సిమం ఇక్కడే సెలబ్రేట్ చేస్తాను. సో, అదనమాట. అత్తమ్మ, అమ్మ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేస్తావు కదమ్మా! ఇక్కడికే రా అని అంటున్నారు. వాళ్ళలా అంటుంటే మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదనమాట. అత్తమ్మని, అమ్మని ఇద్దరిని రమ్మంటున్నానండి. టికెట్స్ తీస్తాను. మీరిద్దరూ రండి వాళ్ళ బర్త్‌డే టైంకి అంటున్నాను. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు గూడా అమ్మమ్మని రమ్మను చెప్పమ్మా, నానమ్మని, అమ్మమ్మని ఇద్దరిని రమ్మను మా బర్త్‌డేకి అంటున్నారనమాట. ఇంక వాళ్ళేమో మేమిప్పుడు రాలేము అని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరు అక్కడికొస్తే అస్సలు నా మాట వినరు. ఆటలాడేస్తూ ఉంటారు ఎండలో. సరిగ్గా తిండి తినరు. అదొకటి ఆలోచిస్తున్నామనమాట నేను, అర్జున్ ఇద్దరం. అర్జున్ ఉంటే కొంచెం ఆయనకి భయపడడం, టైంకి తినడం అలా ఉంటుంది గానీ, నా మాట అయితే అస్సలు వినరండి అక్కడ. అక్కడికి వెళ్తే ఇంకా గారం అవన్నీ ఎక్కువైపోతాయనమాట. ఆటలాడేస్తా ఉంటారు. టైంకి ఫుడ్ తినరు. ఇక్కడుంటే ఏంటంటే ఒక మ రొటీన్ ఉంటుంది వాళ్ళకి. టైంకి తినేయాలి, టైంకి పడుకోవాలి. ఈ రొటీన్ ఉంటుంది. అక్కడైతే అలా ఉండదనమాట. అర్జున్ కూడా అక్కడ ఎండలవి ఎక్కువగా ఉంటాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. వద్దులే ఇక్కడే ఉండు అని అంటున్నారు. సో, ప్రెజెంట్ అయితే యూపీలోనే ఉన్నామండి. ఆంధ్ర అయితే రావట్లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.